వెల్కమ్ టు ప్రజా చైతన్యం. దిస్ ఇస్ శ్యామ్రాజ్ ప్రజెంటింగ్ యూ. ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ నియోజకవర్గాల వారీగా ఒక రేస్ సంస్థ అంచనాలను అందించింది. నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఎవరు గెలవబోతున్నారో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుత అధికార పక్షం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరిగి రెండవసారి అధికారం చేజిక్కించుకోబోతుందని ఈ రేస్ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తున్నారు. 92 స్థానాల్లో క్లియర్ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లు, 30 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్లు, 7 స్థానాల్లో జనసేన గెలవబోతున్నట్లు అంచనా వేశారు. ఇక 30 స్థానాల్లో కీన్ కంటెస్ట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరియు వైఎస్ఆర్సీపీ మధ్య ఉంది. కాకపోతే ఈ 30 స్థానాల్లో క్లియర్ ఎడ్జ్ వైసీపీకి ఉందని ఈ సంస్థ వారు తెలియజేస్తున్నారు. అండ్ ఈ కీన్ కంటెస్ట్లో మొత్తం మీద ఉన్న 46 స్థానాల్లో 30 వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, 16 స్థానాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని ఈ రేస్ సంస్థ మనకి తెలియజేస్తున్నారు. మొట్టమొదట చూసినట్లయితే 92 + 30 122 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రెండవసారి గవర్నమెంట్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ రేస్ సంస్థ మనకి తెలియజేస్తున్నారు. 30 + 16 46 స్థానాల్లో టీడీపీ గెలవబోతున్నట్లు, 7 స్థానాల్లో జనసేన పార్టీ గెలవబోతున్నట్లు, మొత్తం మీద కూటమి 53 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు, 122 స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఇక రీజన్స్ వారీగా చూసే ముందు ఒక నియోజకవర్గాల వారీగా ఇచ్చాపురం, పలాస, టెక్కిలి ఇలా నియోజకవర్గాల వారీగా కంటెస్ట్ చేసిన అభ్యర్థులు ఎవరిపై ఎవరు గెలవబోతున్నారు అని చెప్పి క్లియర్ అంచనాని ఈ సంస్థ ఇచ్చారు. నేను పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇచ్చాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బెందాళం అశోక్, పెరియా విజయ ఇక్కడ నుంచి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక్కడ కీన్ ఎడ్జ్ 2 టీడీపీ కనపడుతుంది. టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇచ్చాపురం నుంచి మనకి తెలుస్తుంది. అనగా బెందాళం అశోక్ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు చెబుతున్నారు. అండ్ పలాస నుంచి సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశారు. గౌతు శిరీష తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది. సీదిరి అప్పలరాజు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. అండ్ టెక్కెల నుంచి దువాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. కింజరపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఇక్కడ నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు ఇక్కడ నుంచి గెలవబోతున్నారు టెక్కెల నుంచి. అండ్ పాతపట్నం నుంచి రెడ్డి శాంతి మరియు మామిడి గోవిందరావు పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి ఇక్కడ నుంచి గెలవబోతున్నారు పాతపట్నం ఎమ్మెల్యేగా. అండ్ శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికవబోతున్నారు గోండు శంకర్ టీడీపీపై విజయం సాధించి. ఇక ఆమదాల వలసలో తమ్మినేని సీతారాం వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశారు. కోన రవికుమార్ టీడీపీపై ఆయన ఓడిపోబోతున్నారు. కోన రవికుమార్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించబోతున్నట్లు ఈ రేస్ సంస్థ సర్వే తెలియజేస్తుంది. అండ్ నరసన్నపేట నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి బగ్గు రమణమూర్తి మీద తెలుగుదేశం పార్టీ ఈ కంటెస్ట్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. ఇక హెచ్ఆర్ఎల్ నుంచి గొర్ల కిరణ్ కుమార్ పోటీ చేశారు. ఈశ్వర్రావు నడుకుదిటి బీజేపీ అభ్యర్థిపై ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు హెచ్ఆర్ఎల్ నుంచి మనకి కనబడుతుంది. అండ్ రాజాం నుంచి తాలే రాజేష్ పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి కోండ్రు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. ఇక్కడ తాలే రాజేష్ వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ బొబ్బిలి నుంచి కీన్ కంటెస్ట్ ఉంది. శంబంగి వెంకట చెన్నప్పల నాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. తర్వాత బేబీ నాయన ఇక్కడ నుంచి పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. కీన్ కంటెస్ట్ ఉంది, బట్ ఇది ఎడ్జ్ 2 వైసీపీ సూచిస్తున్నారు వీళ్ళు. అండ్ చీపురపల్లి నుంచి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు కిమిడి కళా వెంకటరావుపై. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఇది కనబడుతుంది. గజపతి నగర్ నుంచి బొత్స అప్పల నర్సయ్య వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించబోతున్నట్లు తెలుస్తుంది కొండపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. నెల్లిమర్ల నుంచి అప్పలనాయుడు బొడ్డుకొండ అప్పలనాయుడుపై
అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. లోకం నాగమాధవిపై ఆయన విజయం సాధించబోతున్నట్లు నెల్లిమర్ల నుంచి మనకి తెలుస్తుంది. అండ్ విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. పూసపాటి విజయలక్ష్మి గజపతిరాజుపై విజయం సాధించబోతున్నట్లు కోలగట్ల వీరభద్రస్వామి తిరిగి మరోసారి ఎమ్మెల్యేగా ఎంపికవబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. ఇక శృంగవరపుకోట కీన్ ఎడ్జ్ 2 వైసీపీ అని సూచిస్తున్నారు. కడుబండి శ్రీనివాసరావు ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కోళ్ల లలిత కుమారిపై. కీన్ ఎడ్జ్ 2 వైసీపీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కడుబండి శ్రీనివాసరావు విజయం సాధించబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక భీమిలి విషయానికి వస్తే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరియు గంటా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక విశాఖపట్నం ఈస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎంవివి సత్యనారాయణ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశారు వెలగపూడి రామకృష్ణ బాబుపై. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది, కానీ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్టు ఈ సర్వే తెలియజేస్తుంది మనకి, ఎగ్జిట్ పోల్ సర్వే. విశాఖపట్నం సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్పై, జనసేన పార్టీ అభ్యర్థిపై. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ విజయం సాధించబోతున్నట్లు మనకి సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. విశాఖపట్నం నార్త్ నుంచి కమ్మిల కనపర్తిరాజు, కేకే రాజు అంటాం, వైఎస్ఆర్సీపీ నుంచి పెనుమత్స విష్ణుకుమార్ రాజుపై ఇక్కడ స్పష్టమైన మెజార్టీతోటి గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అండ్ విశాఖపట్నం వెస్ట్ విషయానికి వచ్చినట్లయితే అడారి ఆనంద్ కుమార్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి పీవీజీఆర్ నాయుడు గణబాబుపై, తెలుగుదేశం పార్టీపై. కీన్ ఎడ్జ్ కనపడుతుంది, ఇక్కడ ఎడ్జ్ 2 వైఎస్ఆర్సీపీకి మనకి కనబడుతుంది. ఇక గాజువాక విషయానికి వచ్చినట్లయితే గుడివాడ అమర్నాథ్ పోటీ చేశారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇక పాలకొండ విషయానికి వచ్చినట్లయితే కళావతి పోటీ చేశారు, విశ్వాయ్ కళావతి నిమ్మక జయకృష్ణపై, జనసేన పార్టీ అభ్యర్థిపై. పాలకొండ నుంచి కళావతి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు వైసీపీ అభ్యర్థిగా. అండ్ కురుపాం నుంచి కీన్ ఎడ్జ్ కనపడుతుంది, పాముల పుష్ప శ్రీవాణి ఈవిడ తోయక జగదీశ్వరిపై విజయం సాధించబోతున్నట్లు, కీన్ కంటెస్ట్ ఉంది కానీ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. అండ్ పార్వతీపురం నుంచి వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి బోనెల విజయచంద్రపై. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగారావు విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇక సాలూరు విషయానికి వచ్చినట్లయితే పీడిక రాజన్న ద్వారా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు గుమ్మడి సంధ్యారాణిపై. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పీడిక రాజన్న ద్వారా ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు మనకి తెలియజేశారు. అరకు వ్యాలీ నుంచి రాగం మత్స్యలింగం ఇక్కడ నుంచి పోటీ చేశారు పంగి రాజారావుపై. బీజేపీ అభ్యర్థి రాజారావుపై మత్స్యలింగం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పాడేరు నుంచి మత్స్యకార విశ్వేశ్వరరాజు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. గిడ్డి ఈశ్వరి పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇంకా రంపచోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. మిరియాల శిరీషాదేవిపై, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. వైఎస్ఆర్సీపీ ఇక్కడ క్లియర్ విజయంగా సాధించబోతుంది. నాగులపల్లి ధనలక్ష్మి ఇక్కడ నుంచి గెలవబోతున్నారు. అండ్ చోడవరం విషయానికి వచ్చినట్లయితే కరణం ధర్మశ్రీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. కలిదిండి సూర్యనారాయణ నాగ సన్యాసిరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. ఇక్కడ కీన్ ఎడ్జ్ కనపడుతుంది, కానీ వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతున్నట్లు ఆ కీన్ కంటెస్టెంట్లో మనకి వీళ్ళు సూచించారు. ఇక మాడుగుల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇర్లి అనురాధ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు బండారు సత్యానందమూర్తిపై, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. ఇక అనకాపల్లి విషయానికి వచ్చినట్లయితే మలసాల భరత్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కొణతాల రామకృష్ణపై. జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణాన్ని విజయం వరించబోతుందని ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇక పెందుర్తి విషయానికి వచ్చినట్లయితే అన్నంరెడ్డి అదీప్ రాజు పంచకర్ల రమేష్ బాబు మధ్య జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. జనసేన అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నట్లు. ఇక యలమంచిలి నుంచి పోటీ చేసిన ఉప్పలపాటి వెంకట రమణమూర్తిరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకట రమణమూర్తిరాజు
గెలవబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇక పాయకరావుపేట విషయానికి వచ్చినట్లయితే కంబాల జోగులు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది. ఎడ్జ్ టు తెలుగుదేశం కనపడుతుంది. ఇక నర్సీపట్నం విషయానికి వస్తే ఉమాశంకర గణేష్ ఇక్కడ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. చింతకాల అయ్యన్న పాత్రుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర గణేష్ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది, ఎగ్జిట్ పోల్. అండ్ తుని నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు దాడిశెట్టి రాజా యనమల దివ్యపై, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. ఇక్కడ దాడిశెట్టి రాజా గెలవబోతున్నారు తుని నుంచి స్పష్టమైన మెజారిటీతోటి. అండ్ ప్రత్తిపాడు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వరుపుల సత్యప్రభ ఇక్కడ నుంచి గెలవబోతున్నారు వరుపుల సుబ్బారావు గారిపై. ఇక్కడ వరుపుల సత్యప్రభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేసిన వంగ గీత వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవబోతున్నట్లు మనకి సర్వే రిపోర్ట్ తెలియజేస్తున్నారు. అండ్ కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. పంతం నానాజీ ఇక్కడ విజయం సాధించబోతున్నారు జనసేన పార్టీ అభ్యర్థిగా. అండ్ పెద్దాపురం నుంచి కీన్ కంటెస్ట్ కనపడుతుంది. దువులూరు దొరబాబు వైసీపీ అభ్యర్థిగా, నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ అభ్యర్థిగా. కీన్ కంటెస్ట్లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనపడుతుంది ఇక్కడ. ఇక కాకినాడ సిటీ విషయానికి వచ్చినట్లయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వనమాడి వెంకటేశ్వరరావు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వైసీపీ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక జగంపేట విషయానికి వచ్చినట్లయితే తోట నరసింహం ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. హోరాహోరీ పోరాటం కనపడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఎడ్జ్ కనపడుతుందని ఎగ్జిట్ పోల్ తెలియజేస్తుంది. ఇక రామచంద్రాపురం విషయానికి వచ్చినట్లయితే పిల్లి సూర్యప్రకాష్ ఇక్కడ నుంచి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి వాసంశెట్టి సుభాష్పై. ఇక్కడ వాసంశెట్టి సుభాష్పై పిల్లి సూర్యప్రకాష్ గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఇక ముమ్మడివరం విషయానికి వచ్చినట్లయితే కీన్ ఎడ్జ్ కనబడుతుంది తెలుగుదేశానికి. దాట్ల సుబ్బరాజు ఇక్కడ విజయం సాధించబోతున్నారు పొన్నాడ వెంకట సతీష్ కుమార్పై. హోరాహోరీ పోరాటం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు మనకి సర్వే తెలియజేస్తుంది ఈ ఎగ్జిట్ పోల్. అమలాపురం నుంచి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా పోటీ చేసిన అయినాబత్తుల ఆనందరావు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు, పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ ఓడిపోబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక రాజోల్ విషయానికి వచ్చినట్లయితే గొల్లపల్లి సూర్యారావు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు దేవవర ప్రసాద్పై, జనసేన అభ్యర్థిపై. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడింది. కానీ వైఎస్ఆర్సీపీ కీన్ కంటెస్ట్లో విజయం సాధించబోతున్నట్లు ఈ రాజోల్ నియోజకవర్గం నుంచి మనకు కనపడుతుంది. ఇక పి గన్నవరం విషయానికి వచ్చినట్లయితే విప్పర్తి వేణుగోపాలరావు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి గిడ్డి సత్యనారాయణపై, జనసేన పార్టీ అభ్యర్థిపై. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పి గన్నవరం నుంచి విజయం సాధించబోతున్నారు విప్పర్తి వేణుగోపాలరావు. అండ్ కొత్తపేట నుంచి పోటీ చేసిన చిర్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బండారు సత్యానందరావుపై, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. ఇక్కడ బండారు సత్యానందరావు కొత్తపేట నుంచి విజయం సాధించబోతున్నారు అని స్పష్టమైన మెజార్టీతో కనబడుతుంది. అండ్ మండపేట నుంచి కీన్ కంటెస్ట్ ఉంది. తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ మరియు వేగళ్ల జోగేశ్వరరావు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతున్నట్టు మనకి సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇక అనపర్తి విషయానికి వస్తే సత్తి సూర్యనారాయణరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక రాజానగరం విషయానికి వచ్చినట్లయితే జక్కంపూడి రాజా పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, బత్తుల బలరామకృష్ణపై, జనసేన పార్టీ అభ్యర్థిగా. రాజానగరం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజానగరం నుంచి స్పష్టమైన మెజార్టీతోటి జక్కంపూడి రాజా గెలవబోతున్నారని తెలియజేస్తున్నాం. అండ్ రాజమండ్రి సిటీ నుంచి కీన్ కంటెస్ట్ కనపడుతుంది. మార్గాని భరత్ మరియు ఆదిరెడ్డి వాసు మధ్య పోటీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. అంటే మార్గాని భరత్ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. అండ్ రాజమండ్రి రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించబోతున్నారు సిఎస్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్సీ అభ్యర్థిపై. ఇక కొవ్వూరు విషయానికి వస్తే కీన్ కంటెస్ట్ కనపడుతుంది. బట్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. ముప్పిడి వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.
వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ తలారి వెంకట్రావు పోటీ చేశారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్లో ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఇక నిడదవోలు విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ ఇక్కడ శ్రీనివాస నాయుడు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రీనివాస నాయుడు పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా. కందుల దుర్గేష్ పోటీ చేశారు జనసేన పార్టీ అభ్యర్థిగా. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు మనకి తెలుస్తుంది. ఇక గోపాలపురం నుంచి తానేటి వనిత పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. కీన్ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ కనబడుతుంది. మద్దిపాటి వెంకటరాజుపై ఇక్కడ ఆమె విజయం సాధించబోతున్నట్లు మనకి తెలుస్తుంది. ఇక ఆచంట విషయానికి వచ్చినట్లయితే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. పితాని సత్యనారాయణపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై కీన్ కంటెస్ట్ ఎడ్జ్ టు వైసీపీ అని కనబడుతుంది. ఇక్కడ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గెలవబోతున్నట్లు ఆచంట నుంచి మనకి తెలుస్తుంది. పాలకొల్లు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మల రామానాయుడు మరోసారి విజయం సాధించబోతున్నారు. గుడాల గోపిపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ నర్సాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బొమ్మిడి నారాయణ నాయకర్పై జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. బొమ్మిడి నారాయణ నాయకర్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు మనకి తెలియజేస్తున్నారు. అండ్ భీమవరం నుంచి కీన్ ఎడ్జ్ వైసీపీకి చూపిస్తున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు. పులవర్తి రామాంజనేయులు నాని అంటాం, పులవర్తి రామాంజనేయులపై విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇక ఉండి నుంచి పివిఎల్ నరసింహరాజు పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా. రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇక తణుకు నుంచి పోటీ చేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. అండ్ ఆరిమల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. కీన్ కంటెస్ట్లో కారుమూరి వెంకట నాగేశ్వరరావు విజయం సాధించబోతున్నట్లు మనకి తెలుస్తుంది. ఇక తాడేపల్లిగూడెం విషయంకి వచ్చినట్లయితే కొట్టు సత్యనారాయణ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. ఇక ఉంగుటూరు విషయానికి వచ్చినట్లయితే కీన్ ఎడ్జ్ వైసీపీ జనసేన పార్టీకి కనబడుతుంది. పుప్పాల వాసుబాబు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ధర్మరాజు పోటీ చేశారు జనసేన అభ్యర్థిగా. ఇక్కడ ధర్మరాజు విజయం సాధించబోతున్నట్టు కీన్ కంటెస్ట్లో మనకి తెలుస్తుంది. ఇక దెందులూరు విషయానికి వచ్చినట్లయితే కొటారు అబ్బాయి చౌదరి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. చింతమనేని ప్రభాకర్పై కొటారు అబ్బాయి చౌదరి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇక ఏలూరు నుంచి పోటీ చేశారు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఆళ్ల నాని అంటాం, వైసీపీ అభ్యర్థిగా. బడేటి రాధాకృష్ణ పోటీ చేశారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఏలూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇక పోలవరం నుంచి పోటీ చేసిన తెల్లం రాజ్యలక్ష్మి వైసీపీ నుంచి. చిర్రి బాలరాజు ఇక్కడ నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి పోలవరం నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ తెలియజేస్తుంది. ఇక చింతలపూడి విషయానికి వచ్చినట్లయితే కంబం విజయరాజు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. సొంగ రోషన్ కుమార్పై వైసీపీ అభ్యర్థి కంబం విజయరాజు విజయం సాధించబోతున్నట్లు మనకి సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇక నూజివేడు విషయానికి వచ్చినట్లయితే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశారు. కొలుసు పార్థసారథిపై ఈయన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు నూజివేడు నుంచి. ఇక కైకలూరు విషయానికి వచ్చినట్లయితే దూలం నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కమ్మినేని శ్రీనివాస్పై బీజేపీ అభ్యర్థిపై కీన్ కంటెస్ట్ కనపడుతుంది. ఇక్కడ వైసీపీ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు మనకి ఈ ఎగ్జిట్ పోల్ తెలియజేస్తుంది. ఇక గన్నవరం విషయానికి వచ్చినట్లయితే కీన్ ఎడ్జ్ టు టీడీపీ సూచిస్తున్నారు వీళ్ళు. వల్లభనేని వంశీమోహన్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేశారు. ఇక గుడివాడ విషయానికి వచ్చినట్లయితే కీన్ కంటెస్ట్ చూపిస్తున్నప్పటికీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, కొడాలి నాని వైసీపీ నుంచి పోటీ చేశారు. వెనిగండ్ల రాము ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. అయితే కొడాలి నాని ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక పెడన విషయానికి వచ్చినట్లయితే కీన్ కంటెస్ట్ ఉంది. అయితే ఇక్కడ వైసీపీ గెలవబోతున్నట్లు, ఉప్పాల రమేష్ రాము ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు, కాగిత శ్రీకృష్ణ ప్రసాద్పై ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే మనకి తెలియజేస్తుంది.
ఇక మచిలీపట్నం విషయానికి వచ్చినట్లయితే పేర్ని కృష్ణమూర్తి ఇక్కడ నుంచి పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్రపై. కొల్లు రవీంద్ర ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు మచిలీపట్నం సర్వే రిపోర్ట్ ఎగ్జిట్ పోల్ మనకి తెలియజేస్తుంది. ఇక అవనిగడ్డ విషయానికి వచ్చినట్లయితే కీన్ కంటెస్ట్ ఉంది. జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎడ్జి కనపడుతుంది. మండలి బుద్ధప్రసాద్ ఇక్కడ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అక్కడ కీన్ కంటెస్ట్లో ఉన్నారు. ఇది జనసేన పార్టీకి కాస్త ఎడ్జి కనపడుతుందంటూ చెప్తున్నారు. అండ్ వైఎస్ఆర్సీపీ పామరు నుంచి పోటీ చేసిన కైలే అనిల్ కుమార్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు వర్ల కుమార్ రాజపై. అండ్ పెనమలూరు నుంచి పోటీ చేశారు జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్పై, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై బోడే ప్రసాద్ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాస్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి కొలికపూడి శ్రీనివాసరావుపై. ఇక్కడ నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక విజయవాడ వెస్ట్ విషయానికి వచ్చినట్లయితే షేక్ అసీఫ్ పోటీ చేశారు సుజనా చౌదరి బీజేపీపై. సుజనా చౌదరి బీజేపీ తరపున ఓడిపోబోతున్నారు. కీన్ కంటెస్ట్ ఇక్కడ వైసీపీకి కనబడుతుంది. షేక్ అసీఫ్ ఆయన విజయం సాధించబోతున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ విషయానికి వచ్చినట్లయితే టీడీపీ వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. బొండా ఉమామహేశ్వరరావు ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. అండ్ విజయవాడ ఈస్ట్ నుండి కీన్ కంటెస్ట్ ఎడ్జ్ టు వైసీపీ కనబడుతుంది. దేవినేని అవినాష్ ఇక్కడ నుంచి పోటీ చేశారు గద్దే రామ్మోహన్పై. దేవినేని అవినాష్ విజయం సాధించబోతున్నట్లు ఈ కీన్ కంటెస్ట్లో మనకి కనబడుతుంది. అండ్ మైలవరం విషయానికి వస్తే సన్నాల తిరుపతిరావు యాదవ్ పోటీ చేశారు వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. అండ్ నందిగామ కీన్ కంటెస్ట్ కనబడుతుంది, కానీ ఎడ్జ్ టు టీడీపీ కనబడుతుంది. ఇక్కడ తంగిరాల సౌమ్య పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. మొండితోక జగన్మోహన్ రావు గారు ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనపడుతుంది. ఇక్కడ జగ్గయ్యపేట విషయానికి వచ్చినట్లయితే కీన్ కంటెస్ట్ కనపడుతుంది. సామినేని ఉదయభాను వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇక్కడ నుంచి పోటీ చేశారు. అయితే కీన్ కంటెస్ట్ ఎడ్జ్లో వైసీపీకి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. ఇక తాడికొండ విషయానికి వచ్చినట్లయితే మేకతోటి సుచరిత ఇక్కడ నుంచి పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా. తెనాలి శ్రావణ్ కుమార్పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఇక్కడ నుంచి మేకతోటి సుచరితపై తెనాలి శ్రావణ్ కుమార్ విజయం సాధించబోతున్నట్లు మనకి ఈ ఎగ్జిట్ పోల్ సంస్థ తెలియజేస్తుంది. అండ్ మంగళగిరి విషయానికి వచ్చినట్లయితే మురుగుడు లావణ్య పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. నారా లోకేష్ పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. నారా లోకేష్ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తున్నారు. అండ్ పొన్నూరు విషయానికి వచ్చినట్లయితే అంబటి మురళీకృష్ణ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి విజయం సాధించబోతోంది. అంబటి మురళీకృష్ణ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు. అండ్ తెనాలి విషయానికి వచ్చినట్లయితే అన్నాబత్తిని శివకుమార్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ అభ్యర్థిపై జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఇక్కడ నుంచి గెలవబోవచ్చు అని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. అండ్ ప్రతిపాడు నుంచి బలసాని కిరణ్ కుమార్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. బొర్లా రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై బొర్లా రామాంజనేయులు ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. అండ్ గుంటూరు వెస్ట్ నుంచి కీన్ కంటెస్ట్ కనపడుతుంది. ఇక్కడ మినిస్టర్ విడుదల రజనీ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. గల్లా మాధవి తెలుగుదేశం పార్టీపై ఇక్కడ కీన్ ఎడ్జ్ వైసీపీకి కనబడుతుంది. విజయం సాధించబోతున్నారు విడుదల రజనీ గారు. అండ్ వైసీపీ గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేసినటువంటి షేక్ నూరి ఫాతిమా ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు మహమ్మద్ నజీర్ అహ్మద్పై. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మహమ్మద్ నజీర్ అహ్మద్ ఇక్కడ నుంచి ఓడిపోబోతున్నారు. అండ్ పెదకూరపాడు నుంచి పోటీ చేసిన నంబూరు శంకర్రావు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు భాష్యం ప్రవీణ్పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. అండ్ చిలకలూరుపేట కావటి మనోహర్ నాయుడు పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా. పత్తిపాటి పుల్లారావు పోటీ చేశారు. పత్తిపాటి పుల్లారావు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇక నర్సరావుపేట నుంచి పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. అండ్ సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా.
కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. అండ్ వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. జీవి ఆంజనేయులు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టమైన మెజారిటీతోటి గెలవబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ గెలుపు అంచనాలని మనకు అందించింది. ఇది ఎగ్జిట్ పోల్ రేస్ సర్వే, ఎగ్జిట్ పోల్ అంచనా. ఇక గురజాల నుంచి కీన్స్ కంటెస్ట్ కనబడుతుంది. కాసు మహేష్ రెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఎరపతినేని శ్రీనివాసరావు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ గురజాల నుంచి పోటీ చేసిన కాసు మహేష్ రెడ్డి కీన్ కంటెస్ట్లో ఉన్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు విజయం వరించే అవకాశం ఉన్నట్లు ఈ గురజాల కాన్స్టిట్యున్సీ నుంచి తెలియజేస్తున్నారు. అండ్ మాచర్ల నియోజకవర్గం నుంచి అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గంగా దీనిని చిత్రీకరించినప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు. బ్రహ్మానందరెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తున్నారు. అండ్ వేమూరు నుంచి వరికోటి అశోక్ బాబు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. నక్కా ఆనంద్ బాబు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. అండ్ రేపల్లి నుంచి పోటీ చేశారు ఈ ఊరి గణేష్ వైసీపీ అభ్యర్థిగా. అనగాని సత్యప్రసాద్ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనగాని సత్యప్రసాద్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇక బాపట్ల నుంచి పోటీ చేశారు కోన రఘుపతి వైఎస్ఆర్సీపీ నుంచి. వేగేసిన నరేంద్ర వర్మ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. మరోసారి కోన రఘుపతి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పరుచూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఏలూరి సాంబశివరావు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఎడం బాలాజీ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ మనకి తెలియజేస్తుంది. ఇక అద్దంకి నుంచి పోటీ చేశారు హనిమిరెడ్డి వైసీపీ నుంచి. గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఇది కూడా కీన్ కంటెస్ట్లో ఉంది. తెలుగుదేశం పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. అండ్ కరణం వెంకటేష్ పోటీ చేశారు చీరాల నుంచి. కీన్ కంటెస్ట్ కనపడుతుంది. అయితే ఈ కీన్ కంటెస్ట్లో వైసీపీ విజయం సాధించబోతుంది. మద్దులూరి మాలకొండయ్య యాదవ్పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ తెలియజేస్తున్నారు. అండ్ సంతనూతలపాడు విషయానికి వచ్చినట్లయితే మేరుగు నాగార్జున పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బిఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక ఎర్రగొండపాలెం విషయానికి వచ్చినట్లయితే తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. గూడూరి ఎరిక్సన్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఇక్కడ తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టమైన మెజార్టీతోటి విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ అంచనా మనకి తెలియజేస్తుంది. ఇక దర్శి నుంచి పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి. గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టమైన మెజార్టీతోటి గెలవబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇక ఒంగోలు నుంచి పోటీ చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. దామచర్ల జనార్దన్ రావుపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టమైన మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ తరఫున గెలవబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. అండ్ కొండెపి నుంచి కీన్ కంటెస్ట్ కనపడుతుంది. ఆదిమలుపు సురేష్ పోటీ చేశారు ఇక్కడ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిపై ఆదిమలుపు సురేష్ కీన్ కంటెస్ట్లో విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ మార్కాపురం నుంచి అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కందుల నారాయణ రెడ్డిపై అన్నా రాంబాబు గెలవబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. అండ్ గిద్దలూరు కేపీ నాగార్జున రెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ముత్తాముల అశోక్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఇక్కడ కేపీ నాగార్జున రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక కనిగిరి నుంచి పోటీ చేసిన దద్దాల నారాయణ యాదవ్ వైఎస్ఆర్సీపీ నుంచి. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఇక్కడ దద్దాల నారాయణ యాదవ్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు కనిగిరి తెలుస్తుంది. ఇక ఆళ్లగడ్డ విషయానికి వచ్చినట్లయితే బ్రిజేందర్ రెడ్డి గంగుల వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశారు. అఖిలప్రియ భూమా ఇక్కడ నుంచి విజేందర్ రెడ్డి గంగుల విజయం సాధించబోతున్నారు ఆళ్లగడ్డ నుంచి వైసీపీ అభ్యర్థిగా. ఇక శ్రీశైలం విషయానికి వచ్చినట్లయితే శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై శిల్పా చక్రపాణి రెడ్డి విజయం సాధించబోతున్నట్లు మనకి
ఈ ఎగ్జిట్ పోల్ అంచనా తెలియజేస్తున్నారు. ఇక నందికొట్కూరు విషయానికి వచ్చినట్లయితే దారా సుధీర్ పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా జయసూర్యపై. ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు స్పష్టమైన మెజార్టీతోటి నందికొట్కూరులో మనకి కనబడుతుంది. ఇక పాణ్యం విషయానికి వచ్చినట్లయితే కేన్ ఎడ్జ్ టు వైసీపీ కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా గౌరు చరితారెడ్డిపై, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ నంద్యాల నుంచి పోటీ చేశారు శిల్పా రవిచంద్ర కిషోర్ కుమార్ రెడ్డి. ఇక్కడ నుంచి ఆయన విజయం సాధించబోతున్నారు మహమ్మద్ ఫరూక్పై, ఎన్ఎండి ఫరూక్పై, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై నంద్యాలలో విజయం సాధించబోతున్నట్లు మనకు తెలుస్తుంది. అండ్ బనగానపల్లి నుంచి కాటసాని రామరెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. బీసీ జనార్దన్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ తెలుగుదేశం పార్ర్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే మనకి తెలియజేస్తున్నారు. ఇక డోన్ నుంచి పోటీ చేసిన బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లు, కోట్ల జేఎస్ సూర్యప్రకాష్ రెడ్డి ఇక్కడ నుంచి ఓటమి చవి చూడబోతున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ గెలవబోతున్నట్లు తెలియజేస్తున్నారు. అండ్ కర్నూలు నుంచి కీన్ కంటెస్ట్లో టీజీ భరత్ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఎండి ఇంతియాజ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది, అయితే టీడీపీ అభ్యర్థి ఎడ్జ్లో బయటపడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అండ్ పత్తికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కంగటి శ్రీదేవి కేఈ శ్యామ్ కుమార్పై ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి శ్రీదేవి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు. అండ్ కోడమూరు నుంచి ఆదిమూలపు సతీష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బొగ్గుల దస్తగిరిపై. కోడమూరు నుంచి పోటీ చేసిన ఆదిమూలపు సతీష్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు. అండ్ ఎమ్మిగనూరు నుంచి పోటీ చేస్తున్నారు బుట్టా రేణుక వైసీపీ అభ్యర్థిగా. జయ నాగేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఇక్కడ స్పష్టమైన మెజార్టీతోటి ఎమ్మిగనూరు నుంచి గెలవబోతున్నారు. అండ్ మంత్రాలయం నుంచి పోటీ చేశారు బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఎన్ రాఘవేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ మంత్రాలయం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు మనకి తెలుస్తుంది. ఇక ఆదోని నుంచి పోటీ చేశారు వై సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. డాక్టర్ పార్థసారథి వాల్మీకిపై బీజేపీ అభ్యర్థిపై ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి విజయం సాధించబోతున్నారు అని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్ అంచనా మనకి ఇచ్చారు. అండ్ ఆలూరు నుంచి పోటీ చేశారు విరూపాక్షి వైఎస్ఆర్సీపీ నుంచి బి వీరభద్రగౌడ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ విరూపాక్షి విజయం సాధించబోతున్నారు వైసీపీ నుంచి. రాయదుర్గం నుంచి పోటీ చేశారు మెట్టు గోవిందరెడ్డి వైసీపీ నుంచి. కాలవ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాలవ శ్రీనివాసులు ఇక్కడ రాయదుర్గం నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి, ఈ ఎగ్జిట్ పోల్ అంచనా మనకి తెలియజేస్తుంది. అండ్ ఉరవకొండ నుంచి పోటీ చేశారు వై విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఇక్కడ పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. పయ్యావుల కేశవ్ ఇక్కడ నుంచి మరోసారి గెలవబోతున్నారు. అంటే ఉరవకొండ నుంచి ఏదైతే పార్టీ గెలవబోతుందో రాష్ట్రంలో అధికారంలోకి రాదు అనేది సెంటిమెంట్ కొనసాగబోతుంది. ఇక్కడ నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించబోతున్నారు ఉరవకొండ నుంచి. ఇక గుంటకల్ విషయానికి వచ్చినట్లయితే వై వెంకటరామిరెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. గుమ్మనూరు జయరాం ఓడిపోబోతున్నారు. వెంకటరామరెడ్డి ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అండ్ తాడిపత్రి నుంచి పోటీ చేస్తున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ అస్మిత్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. అయితే కీన్ కంటెస్ట్లో వైసీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్టు, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే కీన్ కంటెస్ట్ తెలియజేస్తుంది. ఇక సింగనమల విషయానికి వచ్చినట్లయితే ఎం రామాంజనేయులు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు బండారు శ్రావణిశ్రీపై. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు బండారు శ్రావణిశ్రీ. ఇక్కడ ఎం వీరాంజనేయులు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు సింగనమల నుంచి మనకి ఈ ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. ఇక అనంతపూర్ అర్బన్ విషయానికి వచ్చినట్లయితే అనంత వెంకటరామరెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి దగ్గుపాటి ప్రసాద్పై. ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు మనకి తెలియజేస్తున్నారు. ఇక కళ్యాణదుర్గం విషయానికి వచ్చినట్లయితే తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. అమిలినేని సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. కళ్యాణదుర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబు ఇక్కడ నుంచి గెలవబోతున్నారు. అండ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి తోపుదర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
అండ్ పరిటాల సునీతమ్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు మనకి తెలియజేస్తున్నాయి. మడకశిర నుంచి పోటీ చేశారు ఈరా లక్కప్ప. ఎంఎస్ రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై మడకశిరలో వైసీపీ అభ్యర్థి ఈరా లక్కప్ప స్పష్టమైన మెజార్టీతోటి విజయం సాధించబోతున్నారని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా మనకి తెలియజేస్తుంది. ఇక హిందూపూర్లో టీఎన్ దీపిక పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. నందమూరి బాలకృష్ణ పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతున్నప్పటికీ కీన్ కంటెస్ట్లో నందమూరి బాలకృష్ణ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక పెనుగొండ విషయానికి వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఎస్ సవిత ఇక్కడ నుంచి గెలవబోతున్నారు. కేవి ఉషాశ్రీ చరణ్పై వైసీపీ అభ్యర్థిపై ఇక్కడ మెజారిటీతో గెలవబోతున్నట్లు మనకి సూచిస్తున్నారు. అండ్ పుట్టపర్తి నుంచి పోటీ చేసిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి విజయం సాధించబోతున్నారు. పల్లె సింధూరారెడ్డిపై ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు పుట్టపర్తి నుంచి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి ఈ ఎగ్జిట్ పోల్ అంచనా మనకు తెలియజేస్తుంది. ఇక ధర్మవరం నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి పోటీ చేసి అక్కడ ఓడిపోబోతున్నారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు ధర్మవరం నుంచి. అండ్ కదిరి నుంచి పోటీ చేశారు మక్బూల్ బిఎస్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కందికుంట వెంకట ప్రసాద్పై మక్బూల్ బిఎస్ విజయం సాధించబోతున్నట్లు కదిరి నుంచి ఎగ్జిట్ పోల్ అంచనాలు మనకి తెలియజేస్తున్నారు. అండ్ బద్వేల్ నుంచి పోటీ చేశారు దాసరి సుధా వైసీపీ అభ్యర్థిగా. బొజ్జా రోషన్ పోటీ చేశారు బీజేపీ అభ్యర్థిగా. అయితే ఇక్కడ దాసరి సుధా విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ మనకి ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు తెలుస్తున్నాయి. అండ్ కడప నుంచి పోటీ చేశారు అంజాద్ బాషా షేక్. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవరెడ్డిపై ఇక్కడ విజయం సాధించబోతున్నారు స్పష్టమైన మెజార్టీతోటి. అండ్ పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ స్పష్టమైన మెజారిటీతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు అని, మంచి మెజారిటీతో ఈ విజయం ఉంటుందని ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తున్నారు. అండ్ కమలాపురం నుంచి పోటీ చేశారు రవీంద్రనాథ్ రెడ్డి అండ్ చైతన్య రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై రవీంద్రనాథ్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ అంచనా తెలియజేస్తున్నారు. అండ్ జమ్మలమడుగు నుంచి డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. సి ఆదినారాయణ రెడ్డిపై, చిదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డిపై ఇక్కడ స్పష్టమైన మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డి గెలవబోతున్నారు. అండ్ ప్రొద్దుటూరు నుంచి పోటీ చేశారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వరదరాజులు రెడ్డిపై. ఇక్కడ కీన్ ఎడ్జ్ కనపడుతుంది. అయితే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోసారి విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ ఈ సర్వే మనకి తెలియజేస్తున్నారు. అండ్ మైదుకూరు నుంచి సెట్టిపల్లి రఘురామిరెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి పుట్ట సుధాకర్ యాదవ్పై. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. అయితే సెట్టిపల్లి రఘురామిరెడ్డిని విజయం వరించబోతుంది అని ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. అండ్ కందుకూరు నుంచి పోటీ చేశారు బుర్రా మధుసూదన యాదవ్ ఇంటూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ రావు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవబోతున్నారు వైసీపీ అభ్యర్థిగా. ఇక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేశారు కావలి నుంచి. కీన్ కంటెస్ట్ కనపడుతుంది. దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విజయం సాధించబోతున్నట్లు కీన్ కంటెస్ట్ ఉంది ఇక్కడ. అయితే వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉన్నట్లు వీరు సూచిస్తున్నారు. ఇక ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమరెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఆనం రామనారాయణ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఇక్కడ స్పష్టమైన మెజార్టీతోటి మేకపాటి విక్రమ్ రెడ్డి గెలవబోతున్నట్లు మనకి తెలుస్తుంది. కొవ్వూరు నుంచి పోటీ చేశారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ అంచనా మనకి తెలియజేస్తుంది. ఇక నెల్లూరు సిటీ విషయానికి వచ్చినట్లయితే నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి. పొంగూరు నారాయణ పోటీ చేశారు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు పొంగూరు నారాయణ కాలేజ్ స్కూల్స్ పొంగూరు నారాయణ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకు తెలియజేస్తుంది. అండ్ నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు అని మనకి ఈ సర్వే
ఎగ్జిట్ పోల్ అంచనా తెలియజేస్తున్నారు. అండ్ ఉదయగిరి నుంచి పోటీ చేశారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించబోతున్నారు వైసీపీ అభ్యర్థిగా. ఇక సర్వేపల్లి నుంచి పోటీ చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి విజయం సాధించబోతున్నారని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా తెలియజేస్తుంది. అండ్ గూడూరు నుంచి మేరిగ మురళి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్పై. ఇక్కడ బేరిగ మురళి విజయం సాధించబోతున్నారు వైసీపీ అభ్యర్థిగా. ఇక సూళ్లూరుపేట నుంచి కలివేటి సంజీవయ్య పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. నిలవల విజయశ్రీపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై సూళ్లూరుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలివేటి సంజీవయ్య విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇక వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కొరుగండ్ల రామకృష్ణ పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇక్కడ వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆరణి శ్రీనివాసులు పోటీ చేశారు జనసేన పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ భూమన అభినయ్ రెడ్డి స్పష్టమైన మెజార్టీతోటి గెలవబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ అంచనా మనకి తెలుస్తుంది. అండ్ శ్రీకాళహస్తి నుంచి కీన్ కంటెస్ట్ ఉంది. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై. ఈ కీన్ కంటెస్ట్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు ఈ శ్రీకాళహస్తి నుంచి మనకి తెలియజేస్తున్నారు ఈ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో. ఇక సత్యవేడు నుంచి నూకతోటి రాజేష్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఆదిమూలం కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతోటి గెలవబోతున్నట్లు మనకి తెలుస్తుంది. ఇక రాజంపేట విషయానికి వచ్చినట్లయితే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. సొగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతోటి విజయం సాధించబోతున్నట్టు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలవబోతున్నట్లు మనకి సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇక కోడూరు విషయానికి వచ్చినట్లయితే కొరమట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అరవ శ్రీధర్పై జనసేన పార్టీపై. ఇక్కడ కోడూరు నుంచి రైల్వే కోడూరు నుంచి ఇక్కడ స్పష్టమైన మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. అండ్ రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశారు మందిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. ఇక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టమైన మెజార్టీతోటి విజయం సాధించబోతున్నట్లు మనకి తెలుస్తుంది. ఇక తంబళ్లపల్లి విషయానికి వచ్చినట్లయితే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేశారు వైసీపీ నుంచి. జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి. తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు మనకి సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇక పీలేరు విషయానికి వచ్చినట్లయితే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇక కీన్ కంటెస్ట్ ఇక్కడ ఉంది. అయితే వైసీపీకి ఈ కీన్ కంటెస్ట్లో ఎడ్జ్ కనపడుతుంది. అయితే మదనపల్లి నుంచి పోటీ చేశారు నిస్సార్ అహ్మద్ షాజహాన్ బాషాపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషాపై. ఇక్కడ వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ఇక్కడ స్పష్టమైన మెజార్టీతోటి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. అండ్ పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నారు చల్లా రామచంద్రారెడ్డిపై. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి పోటీ చేశారు. ఆయన ఓడిపోబోతున్నారు. అండ్ చంద్రగిరి నుంచి పోటీ చేశారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. పులవర్తి వెంకట మణిప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై. వైసీపీ అభ్యర్థి ఇక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు మనకి తెలుస్తుంది. అండ్ నగరి నుంచి పోటీ చేశారు ఆర్కే రోజా వైసీపీ అభ్యర్థిగా. గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. కానీ ఇక్కడ ఎడ్జ్ టు వైసీపీ మనకి సూచిస్తుంది. ఇక గంగాధర నెల్లూరు విషయానికి వచ్చినట్లయితే కీన్ కంటెస్ట్ ఉంది. అయితే వైసీపీకి ఎడ్జ్ ఉంది. కలతూరు కృపాలక్ష్మి ఇక్కడ నుంచి పోటీ చేశారు. డాక్టర్ విఎం థామస్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. కీన్ కంటెస్ట్ కృపాలక్ష్మి విజయం సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ అంచనా మనకి తెలియజేస్తున్నారు. ఇక చిత్తూరు నుంచి పోటీ చేశారు ఎంసీ విజయానందరెడ్డి వైసీపీ అభ్యర్థిగా. గురజాల జగన్మోహన్పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై చిత్తూరులో ఎంసీ విజయానందరెడ్డి విజయం సాధించబోతున్నట్లు మనకి ఈ ఎగ్జిట్ పోల్ అంచనా మనకి తెలియజేస్తుంది. అండ్ పూతలపట్టు నుంచి పోటీ చేస్తున్నారు ఎం సునీల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. డాక్టర్ కలికిరి
మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ఎం సునీల్ కుమార్ స్పష్టమైన మెజార్టీతోటి గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీగా అభ్యర్థిగా. ఇక పలమనేరు నుంచి పోటీ చేసినటువంటి ఎన్ వెంకటగౌడ వైసీపీ నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డిపై పలమనేరులో విజయం సాధించబోతున్నారు వెంకటగౌడ. ఇక కుప్పం నుంచి పోటీ చేసిన కేఆర్జే భరత్ వైఎస్ఆర్సీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా క్లీన్ కంటెస్ట్ ఉంది, కానీ క్లోజ్ ఎడ్జ్ టు వైసీపీ సూచిస్తున్నట్టు ఈ కుప్పం నుంచి మనకి ఈ ఎగ్జిట్ పోల్ అంచనాని తెలియజేస్తున్న పరిస్థితి. ఇక పార్లమెంటు సీట్ల విషయానికి వచ్చినట్లయితే పార్లమెంటు సీట్లలో 19 నుంచి 22 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించబోతున్నట్లు, ఇక 6 నుంచి 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రేస్ సంస్థ అంచనా వేస్తుంది ఈ ఎగ్జిట్ పోల్స్లో. ఇక వీళ్ళు అందించినటువంటి మొత్తం పార్లమెంట్ వైజ్ విన్నింగ్ ఫ్యాక్టర్ చూసినట్లయితే అమలాపురం ఎన్డీఏ విజయం సాధిస్తుందని, అనకాపల్లి ఎన్డీఏ విజయం సాధిస్తుందని, అనంతపూర్ వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, అరకు వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, బాపట్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని పార్లమెంట్ సెగ్మెంట్లో, చిత్తూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, ఏలూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారని, హిందూపూర్ వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కాకినాడ వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం ఎన్డీఏ అభ్యర్థి అండ్ నంద్యాల వైఎస్ఆర్సీపీ, నర్సాపురం వైఎస్ఆర్సీపీ, నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ, నెల్లూరు వైఎస్ఆర్సీపీ, ఒంగోలు వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు వీరు సూచిస్తున్నారు. ఇక తిరుపతి నుంచి వైసీపీ, విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్, విజయనగరం నుంచి వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థులు గెలవబోతున్నట్లు వీరు సూచిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీస్లో 19 నుంచి 22 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ఈ సర్వే రిపోర్ట్, రేస్ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తున్నారు. ఇది రీసెర్చ్ అసోసియేట్ అండ్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్ సంస్థ మనకి ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలని మనకిచ్చారు. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. 122 స్థానాలలో విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతోటి రెండవసారి విజయం సాధించబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ఇక గెలుపు లాంఛనమే. వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి సిద్ధం చేస్తూ ఇక ఈ ఎగ్జిట్ పోల్ రేస్ సర్వే అంచనాని ముగిస్తున్నాను. దిస్ ఇస్ శ్యామ్రాజ్ సైనింగ్ ఆఫ్.